మోదీ మరొక అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న ఓ రికార్డును మోదీ అధిగమించారు. దేశంలో వరుసగా ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండవ నేతగా మోదీ రికార్డును సృష్టించారు. అలాగే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి నరేంద్ర మోదీకే చెందుతుంది. ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో వరుసగా ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా మోదీ రికార్డు సృష్టించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన మోదీ ఏడాది జూలై 25తో 4708 రోజులు పూర్తి చేసుకున్నారు. దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు అంటే 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న ఈ రికార్డును తాజాగా ప్రధాని మోదీ అధిగమించారు. అయితే దేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఆ రికార్డు సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ, మోదీలకు దక్కుతుంది. అయితే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అలాగే 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేత కూడా మోదీ. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత కూడా మోదీనే కావడం విశేషం. దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సృష్టించారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మోదీ రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరిన మోదీ వాద్నగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్లేవారు. 1970లో అహ్మదాబాద్ చేరుకుని ఆర్ఎస్ఎస్లో చేరిన అతి కొద్ది కాలంలోనే నరేంద్ర మోదీ కీలకమైన బాధ్యతలు చేపట్టారు. 1975లో గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో నరేంద్ర మోదీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి 3 ఏళ్లలోనే అంటే 1978లో సూరత్, వడోదరా ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ సంభాగ్ ప్రచారక్గా మోదీ నియమితులయ్యారు. ఆర్ఎస్ఎస్ ద్వారా 1985లో మోదీ బీజేపీతో జత కలిశారు. 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారకర్తగా మోదీ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో 1987లో గుజరాత్లో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మోదీ నియమితులయ్యారు. 1995లో బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఎన్నికైన మోదీ ఢిల్లీకి మకాం మార్చారు. ఆ తర్వాత హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల క్యాంపెయిన్లో మోదీ కీలక పాత్ర పోషించారు. బీజేపీ జనరల్ సెక్రటరీగా 1996లో మోదీ పదోన్నతి పొందారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కేశుభాయ్ పటేల్ను తప్పించి గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీకి బాధ్యతలు అప్పగించింది. గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్లోని రాజ్కోట్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో మోదీ పోటీ చేసి గెలుపొందారు. నరేంద్ర మోదీ ప్రత్యక్ష పోటీకి దిగడం అదే మొదటిసారి. ఆ తర్వాత 2007, 2012లలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా నిలిచారు. భారత ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మోదీని అనేక దేశాలు ప్రపంచ నేతగా కొనియాడుతున్నాయి. మోదీ తన రాజకీయ జీవితంలో ఎన్నో ఘనతలు సాధించారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోదీ అనతి కాలంలోనే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరారు. తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీకి తిరుగు లేకుండా పోయింది. దేశంలో వరుసగా 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు.